హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు లెర్న్ మోర్ విత్ మీ. ఈరోజు కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దేని గురించి అంటే ఫామిడీ గురించి. సో ఫామిడీ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. సో అంటే ఎన్ని కోర్స్ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది, అండ్ కోర్స్ తర్వాత మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, బీ ఫార్మసీ చేస్తే కనుక ఫార్మడీ చేయొచ్చా లేదా అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయా. ఫార్మడీ. సో ఫార్మడీ అంటే ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అంటే కొంతమందికి డిఫార్మసీ అన్న ఫార్మడీ అన్న ఒకటే అనుకుంటారు. సో లాస్ట్ వీడియోస్ని ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను మీకు. అండ్ ఏంటంటే ఫ్రంట్ ఉన్నది వెనకాల పెట్టినా ఫ్రంట్ పెట్టినా ఒకటే కదా అని కూడా అడుగుతారు కొంతమంది. సో అలా కాదండి. సో ఫార్మడీ అంటే ఏంటి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అన్నట్టు. అండ్ డిఫార్మ్ అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో అది టోటలీ డిఫరెంట్. సో ఈ డిఫరెన్స్ పక్కన పెట్టేద్దాం. మనం టాపిక్ ఏంటి, ఫార్మడీ గురించి. ఇదైతే మనకి టోటల్లీ 6 years కోర్స్ అనమాట. సో 6 years కోర్స్లో 5 years లెర్నింగ్ చేస్తాం. అంటే మొత్తం థియరీ గురించి మనం 5 years డీటెయిల్గా తెలుసుకుంటాము. సో ఆ 5 years తర్వాత లాస్ట్ 1 year ఉంటుంది కదా. సో ఆ లాస్ట్ 1 yearలో మనం ఇంటర్న్షిప్ చేస్తాం. అంటే డైరెక్ట్గా పేషెంట్స్తో డీల్ చేయడం కానీ, కొన్ని ఇంటర్న్షిప్స్ ఎట్లా మనం బీటెక్ ఇంటర్న్షిప్ ఎలా చేస్తాం, సో అట్లా ఇంటర్న్షిప్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫార్మడీ అనేది 6 years కోర్స్ కదా, అన్ని 6 years చేయడం ఎందుకు, బీ ఫామ్ చేసేద్దాము, డి ఫామ్ చేసేద్దాము అని కూడా అనుకుంటారు. సో ఇందులో ఒక డిఫరెన్స్ చెప్తానండి మీకు. ఫార్మడీ చేస్తే మనకి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని వస్తుంది. సో మన నేమ్ ఉంది డాక్టర్ హిరణ్య అని కానీ, డాక్టర్ అని ఒక ఇదో వస్తుంది మనకి, డాక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ బీ ఫార్మసీలు చదివినప్పుడు మనం ఓన్లీ సర్టిఫికేట్ హోల్డ్ చేస్తాము, లేదంటే ఒక జాబ్ చేస్తాము అంతే. ఇలా డాక్టర్ అనేది డాక్టర్ అనే వర్డ్ అనేది మన నేమ్ ముందైతే ఎప్పటికీ రాదండి. సో దేనికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. ఇందులో మనకి ఇంకొక డిఫరెన్స్, ఇంకొకటి చెప్తాను మీకు. సో ఎవరైనా ఒక పేషెంట్ వస్తే వెళ్ళి చెకప్ చేయించుకుని డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటారు. సో ఆ డాక్టర్ అనేవాడు ఏం చేస్తాడు, డిసీజ్ని కనుగొంటాడు, ఐడెంటిఫై చేస్తాడు. సో ఐడెంటిఫై చేసిన డిసీజ్కి ఈ ఫార్మడీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, డిసీజ్కి కావాల్సిన మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ని డిస్పెన్స్ ఎవరు చేస్తారు, ఇవ్వడం ఎవరు చేస్తారు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ డి ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ ఇస్తారన్నమాట. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ మనకు తెలిసిపోతుంది. ఫార్మడీ మేము 6 years చేయలేము అనుకోకండి. సో దేనికున్న వాల్యూ దానికే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 6 years కోర్స్ అని చెప్పాను కదా. అండ్ ఇందులో ఎలిజిబిలిటీ చూద్దాము. సో ఎలిజిబిలిటీ మనం ఆల్రెడీ 12 అయిపోయాక చేస్తాము. బట్ అందులో మనకి ప్రయారిటీ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ ఉంటుంది. సో థర్డ్ సబ్జెక్ట్ అనేది మనం బయాలజీ కానీ లేదు అంటే మ్యాథమెటిక్స్, ఈ 2 subjectsలో ఏదైనా అవ్వచ్చు మనకి ఇంటర్లో. ఇంక మనం ఎంట్రన్స్ చూద్దాము. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్టేట్ లెవెల్ బేస్డ్ ఉంటుంది. అంటే ఏ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఉంటుంది. సో అలా కూడా చూడొచ్చు. లేదంటే కనుక ఇన్స్టిట్యూట్ బేస్డ్. సో ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే కనుక వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టి కూడా మనం జాయినింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కోర్స్ ఫీ అనేది ఎలా ఉంటుందంటే 6 years కాబట్టి, సో కోర్స్ వచ్చేసి 2.3 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటుంది యాజ్ బేస్డ్ అనమాట. సో కాలేజ్ బట్టి మన కోర్స్ ఫీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఆపర్చునిటీస్ అనేది మనకి ఇక్కడ కంటే కూడా అబ్రాడ్లో ఎక్కువ ఉన్నాయన్నమాట ఆపర్చునిటీ. అండ్ సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే కొంచెం ఈక్వల్గా ఉంటాయి సబ్జెక్ట్స్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి బీ ఫార్మసీలో రిపీట్ అయినవే ఫార్మడీలో ఉంటాయి. అలాంటి టైంలోనే మనకు క్వశ్చన్ అనేది రేజ్ అవుద్ది. సో బీ ఫార్మసీ చేసేయచ్చు కదా, ఫార్మడీ ఎందుకు అని ఉంటుంది. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను వినండి. సో బీ ఫార్మసీ చేసినప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా పేషెంట్స్తో ఇంటర్న్షిప్ చేయలేము మనం. అది డైరెక్ట్గా బీ ఫార్మసీ ఓన్లీ మెడికల్ షాప్ వరకు, లేదు అంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి వరకు, లేదు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇట్లాంటివి చేస్తాం. కానీ డైరెక్ట్గా ఇంటర్న్షిప్ అనేది మనకి ఏ బీ ఫార్మసీలోనూ కూడా మనం ఇంటర్న్షిప్ చేయలేము. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. బట్ ఫార్మడీ చేస్తే మాత్రం ఇంటర్న్షిప్ ఉంటుంది. సో దానివల్ల మనకి తర్వాత ఫర్దర్గా ఎట్లాంటి జాబ్ చేయాలి, రీసెర్చ్లో చేయాలా, ఇందులో చేయాలా, అందులో చేయాలనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇంకో క్వశ్చన్ ఏం రేజ్ అవుద్దంటే డి ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ ఫార్మడీ చేయొచ్చు అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. చేయొచ్చు. సో ఆపర్చునిటీ ఉంది. బట్ స్టిల్ బీ ఫార్మసీ 4 years చేస్తారు మీరు. సో 4 years అయిపోయాక ఫార్మడీలో ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఫార్మడీలో మనం 4th yearలోనే జాయిన్ అవుతాం. అంటే ఇక్కడ 4 years చేస్తాము అండ్ ఫార్మడీ 6 years కాబట్టి 4th year అంటే ఇంకో ఎక్స్ట్రా 3 years ఉంటాయి. సో టోటల్లీ 7 years ఆఫ్ కోర్స్ అయిపోతుంది మనకి. ఇక్కడ ఎక్స్ట్రా 1 year అవుతుంది.
అంటే ఫార్మడీ డైరెక్ట్ జాయిన్ అయితే 6 ఇయర్సే కదా, సో 7 ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు 4th ఇయర్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి, సో 4th ఇయర్ అండ్ 5th ఇయర్ అనేది మనకి థియరీ ఉంటుంది, అండ్ ఐ మీన్ క్లాసెస్ అటెండ్ అవుతాము. సో నెక్స్ట్ 6th ఇయర్ వచ్చేసి ఇంటర్న్షిప్లోకి వెళ్తాం అనమాట, ఇట్లా ఉంటుంది. సో మనం లెటరల్ ఎంట్రీ కూడా ఉందన్నమాట. జాబ్ ప్రొఫైల్స్ అంటే మనకి ఫార్మడీ చేశాక సో ఎక్కడెక్కడ జాబ్ చేయొచ్చు అండ్ ఇంకా ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. జాబ్ ప్రొఫైల్స్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్ కింద చేయొచ్చు, రెగ్యులేటరీ అఫైర్స్ మేనేజర్, క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్, ఇంకా మెడికల్ రైటర్, క్లినికల్ ఫార్మసిస్ట్, డ్రగ్ రైటర్ అండ్ ఇంకా డ్యూటీ డాక్టర్ కింద కూడా. అంటే ఎప్పుడైనా మనకు డాక్టర్ లేరనుకోండి, సో ఆ ప్లేస్లో మనం మెడిసిన్ అనేది ఇవ్వడానికి కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో ఇంకోటి చెప్పాను కదా, వేర్ వీ ఎంప్లాయిడ్ అంటే వేర్ వీ గెట్ ఎంప్లాయిడ్ అంటే ఎక్కడెక్కడ ప్లేస్లో మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అంటే హాస్పిటల్స్లో దొరుకుతుంది అండ్ ఇంకా డ్రగ్ స్టోర్స్లో, ఫార్మస్యూటికల్ కంపెనీస్లో అండ్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, స్పోర్ట్స్ సెంటర్లో, ఇట్లా చాలా చోట్ల మనకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అండ్ ఫ్రాంక్గా ఇందులో చెప్పాలి అంటే కనుక అబ్రాడ్లో ఉన్న ఆపర్చునిటీస్ మనకి ఇక్కడైతే లేవన్నమాట. సో అబ్రాడ్లో అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మనం ఫర్దర్గా స్టడీస్, హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఫార్మస్యూటికల్ టెక్నాలజీలో చేయొచ్చు అండ్ ఇంకా ఫార్మస్యూటికల్ R&D, మెడిసినల్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ ఫార్మసీస్ కానీ ఇట్లా చాలా ఫర్దర్గా హైయర్ స్టడీస్ ఉన్నాయి ఇందులో. ఈజ్ ద వీడియో. సో నెక్స్ట్ వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఏంటంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫార్మడీ అనమాట. సో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నెక్స్ట్ కూడా. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి, నా వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో నా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.